తమ్ముడు ఇంకో మాట చెప్పాడు. Yes. మా వాడు నన్ను ఏది అడగడు అని చెప్పాడు. అవును. ఎందుకని అడగపోవటం? ఒక క్యారెక్టర్ విషయంలో గానీ, తర్వాత ఏ విషయంలో గానీ నన్ను నా హెల్ప్ అడగడు. అవును. తనంతట తనే చేసుకుంటూ ఉంటాడు. అవును. తమ్ముడికి మంచి పొజిషన్ ఉంది. అవును. మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. మంచి ప్రొడక్షన్ హౌస్‌లు తెలుసు. అవును సార్. ఇమ్ము చెప్తే తీసుకునేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే క్యారెక్టర్ ఇమ్ము తప్పు చెప్పడు. ఏది అవును. అవును. ఎవరిని ఫేవర్స్ కూడా అడగడు కాబట్టి. అవును సార్. తమ్ముడి దగ్గరే అన్నీ ఉన్నా కూడా ఎందుకు వాడుకోలేదు తమ్ముడిని? ఉంటది సార్, వాడుకోవాలని ఉంటది. హ్మ్. బట్ సర్టెన్ టైమ్‌లో ఏముంటుందంటే ఇద్దరం ఆర్టిస్ట్‌లుగానే వచ్చాం సార్. హ్మ్. హ్మ్. బట్ నాకు డైరెక్షన్ ఇష్టం. హ్మ్. రైటింగ్స్. హ్మ్. బట్ నేను కామెడీ రైటింగ్ రాయలేను. హ్మ్. బట్ తమ్ముడు కామెడీ రైటింగ్ రాస్తాడు. నేను హ్మ్. హిస్టారికల్, సైన్స్ ఫిక్షనల్, మర్డర్ మిస్టరీస్, హారర్ హ్మ్. ఈ టైప్ ఆఫ్ జోనర్స్ నావి. హ్మ్. సో నేను అవి బాగా రాయగలను. హ్మ్. సో నాకు డైరెక్షన్ ఇష్టం అమ్మా, నేను అటు వెళ్ళిపోతానంటే ఓకే డన్. హ్మ్. సర్టెన్ టైంలో ఫుడ్‌కి నేను వేరే రూమ్‌లో ఉంటాం. తన ఆర్టిస్టులు. నాకు కావాల్సింది డైరెక్షన్. హ్మ్. సో దానికి సంబంధించిన వాళ్ళతో ఉంటే నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చిందని నేను రూమ్ షిఫ్ట్ అయిపోయాను. హ్మ్. అప్పుడు రూమ్ రెంట్‌లకి, ఖర్చులకి కావాలి అంటే ఇబ్బందయిపోయేది. హ్మ్. అలా అలా చిన్న చిన్న క్యారెక్టర్స్ అక్కడున్నోళ్ళు చాలామంది చెప్పారు ఊర్లో గూడా. హ్మ్. ఆఫ్టర్ 3 ఇయర్స్ నేను ఆర్టిస్ట్‌గా మానేసి తమ్ముడి నుండి దూరం వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడికి బాగా పేరొచ్చింది. హ్మ్. జబర్దస్త్ గాని హ్మ్. ఇవన్నీ బ్యాక్ ఎండ్ హ్మ్. హ్మ్. ఎంతో కొంత నాకు మనీ పరంగా తనే ఇప్పటికే లిటరల్లీ ఇప్పటికి నా అకౌంట్‌లో టీ తాగే డబ్బులతో సహా నా హ్మ్. తమ్ముడిచ్చినవి. హ్మ్. నేను సంపాదిచ్చింది ఈ 8 ఏళ్లలో, ఇండస్ట్రీకొచ్చిన 8 ఏళ్లలో నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. హ్మ్. అప్పుడప్పుడు ఏ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళ్తే వచ్చే ఆ 10,000 రూమ్ రెంట్‌కే సరిపోవు సార్. అవునవును. ఇంకా ఫుడ్ ఖర్చులకి మన మెయింటెనెన్స్‌కి ఏముండవు. లిటరల్లీ ఈ రోజుకి నేను తనని నాన్నలా చూసుకున్నా గానీ, హ్మ్. కొడుకులా తనని చూసుకుంటాడు నన్ను. సో, నేను హ్మ్. తిన్న ప్రతి రూపాయికి హ్మ్. నేను రుణపడి ఉంటాను నా తమ్ముడికి. హ్మ్. ఆహ్, అండ్ నేను ఏదన్నా ఆఫర్ అడగాలి అని అనుకో, మిగతా వాళ్ళు నాకు అంటే బయటున్న వాళ్ళు చెప్పేదేంటనంటే, "మీ తమ్ముడు సక్సెస్ అయ్యాడు. నీ హ్మ్. పరిస్థితి ఏంటి? హ్మ్. నువ్వెక్కడున్నావో చూసుకో. హ్మ్. నీకు టాలెంట్ ఉంది. హ్మ్. నువ్వు కూడా ట్రై చేయి. హ్మ్. అదే షోలో నువ్వెళ్తే నీకు పేరొస్తది కదా! హ్మ్. నువ్వెందుకు వెళ్ళట్లేదు?" హ్మ్. అంటే వాళ్ళకి తెలియనిదేంటంటే ఇద్దరుంటే ఇద్దరికీ వచ్చేస్తదని హ్మ్. అనుకుంటున్నారు. హ్మ్. అలా ఏముండదు సార్. హ్మ్. ఇప్పుడు నేనే సినిమా రాశాను. నాకు ఒక క్యారెక్టర్ కావాలంటే నేను ఒక పర్సన్‌నే తీసుకుంటున్నాను. ఇద్దరొచ్చారని ఇద్దరిని పెట్టుకోలేను. హ్మ్. అవును. సో, తను ఆ వేలో వెళ్తున్నప్పుడు నా వే వేరైనప్పుడు అవునవును. అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోయాను. అవును. అండ్ నేను తమ్ముడికి దూరంగా ఉండడానికి ఒకే ఒక సిట్యుయేషన్ ఏంటంటే, "మీ తమ్ముడికి అంతుంది నీకివ్వచ్చు గదా! హ్మ్. ఒక ఛాన్స్ ఇవ్వచ్చు గదా!" ఇలాంటి మాటలొచ్చాయి. హ్మ్. నేను అర్థం చేసుకోగలను. సో, వాళ్ళకర్థం తెలీదు కాబట్టి హ్మ్. హ్మ్. ఓకే అన్నారు హ్మ్. అని. బట్ అదే మాట నా తమ్ముడి దగ్గర "ఏరా నీకింతుంది మీ అన్నకి ఒక ఛాన్స్ ఇప్పియలేకపోయావా" అనంటే వాడు బాధపడిపోతాడు. అవును. నేను దగ్గరుంటం వల్ల వాడు మాటలు పడతాడనే ఒకే ఉద్దేశంతో నేను దూరంగున్నా. హ్మ్. దూరంగుండి ఆల్మోస్ట్ 3, 4 ఇయర్స్ సరిగ్గా మాట్లాడుకోలేదు సార్. హ్మ్. ఎరా అంటే ఎరా. వాడికేదైనా కావాలంటే వాడు థర్డ్ ఫ్లోర్‌లో ఉండేవాడు. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో వాచ్‌మెన్‌కి ఇచ్చేసి ఎళ్ళిపోయాడు. వాడిని కిందకొచ్చే లోపలికి ఇచ్చేసి ఎళ్ళిపోయాను. పనుందిరా అని చెప్పేవాడిని. హ్మ్. 3 ఇయర్స్ నా ఫేస్ కూడా చూపించలేదు సార్. ఎందుకని అంత? నా వల్ల ఎక్కడన్నా తగ్గాల్సొస్తదేమో వాడు. హ్మ్. ఎక్కడన్నా మాట పడాల్సొస్తదేమో. హ్మ్. మీ అన్నయ్య ఏంటి ఖాళీగా ఉంటున్నాడు. హ్మ్. ఎందుకని అని అంటారేమోనని నా వల్ల ఎక్కడన్నా చిన్న మిస్టేక్ జరిగినా వాడికి ఆ పేరొస్తది. ఇప్పుడు నేను ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ చేసినా హ్మ్. హ్మ్. వంశీ చేశారని అనరు. హ్మ్. ఇమ్మాన్యుయల్ వాళ్ళ అన్న చేశాడు అని అంటారు. హ్మ్. హ్మ్. ఇంకా నేను చేసే ట్రయల్స్‌లో చేసే నేచర్ కూడా కాదు గదా! నువ్వు వంశీ తప్పు చేసే నేచర్ కాదు. కాదు తప్పు సార్. చెయ్యు. లే అసలు చేసే నువ్వు ఉద్దేశ్యం కూడా లేదు సార్. పెరిగిన వాతావరణమే తప్పు చేసే వాతావరణం కాదు. కాదు. నువ్వెలా చేస్తావు? నువ్వెందుకు జరిగిందట్లా? వాళ్ళు అంటే ఎదుటోళ్ళు చెప్పే మాటలు అలా ఉంటాయి సార్. హ్మ్. 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 వచ్చినా గాని ఇప్పుడు నా స్వభావం ఏంటంటే నా దగ్గర రూ. 1000 ఉన్నా అదే బడ్డీ కొట్టు కాడికెళ్ళి టీ తాగుతా. హ్మ్. నా దగ్గర రూ. 1,00,000 ఉన్నా అదే రోడ్ సైడ్ రూ. 100 బిర్యానీ తింటా. నాకదిష్టం. హ్మ్. హ్మ్. కొంతమంది ఏం చేస్తారంటే మీరు ఇమ్మాన్యుయేల్‌లో అన్నా కదా! ఇదేంటి ఇక్కడ తింటున్నారు? హ్మ్. అది ఫోటో తీసి డైరెక్ట్‌గా ట్యాగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఇమ్మాన్యుయేల్ వాళ్ళ అన్న రోడ్ సైడ్ బిర్యానీ అని. చేసారా? ఆ! నన్ను ట్యాగ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టి నన్ను ట్యాగ్ చేశారు. ఆ! "భయ్యా ఎందుకు భయ్యా" అంటే, "భయ్యా ఏంటి భయ్యా మీరు ఇక్కడ ఉండటం ఏంటి భయ్యా?" నేనేమన్నా రిచ్ కిడ్‌నా? నేను అంబానీ కొడుకుని కాదు అమరయ్య కొడుకుని. ఎందుకు భయ్యా అన్నానంటే, "కాదు భయ్యా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు మీరు ఇక్కడ ఉంటారు" అనండి. "నేను ఇక్కడే ఉంటాను భయ్యా. నేను ఇక్కడే తిరిగాను. ఇక్కడే ఉన్నాను." సరే తమ్ముడికి ఫేమ్ వచ్చింది. బట్ నేనెక్కడన్నా కనపడితే పలానా భయ్యా రోడ్ సైడ్ కనపడ్డాడు మీ వోడు అని అంటారేమో. హ్మ్. ఇమ్మాన్యుయేల్‌ని అంటారేమో. హ్మ్. వాడు సమాధానం చెప్పలేని సిచ్యువేషన్ వచ్చిద్దేమో. హ్మ్. హ్మ్. ఆ సిచ్యువేషన్ రాకూడదని లిటరల్లీ ఎవ్వరికీ కనపడకుండా నా పేరు అసలు నా సోషల్ మీడియా యాక్టివిటీస్ మొత్తం ఆపేసా. హ్మ్. 3 ఇయర్స్ నేను ఎవరో ఏంటో ఎవరికీ తెలియకుండా హ్మ్.
ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటా బతికేసా. చిన్న చిన్న పనులు అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా టీలు ఇస్తా, టీలే వస్తా, ప్రొడక్షన్ కూడా చేశాను, ప్రొడక్షన్ వర్క్లు కూడా చేశాను. ఆల్మోస్ట్ ఉన్న వాటిలో అలా నేను ఒక కెమెరా డిపార్ట్మెంట్ మాత్రమే చేయలేదు, అన్నీ చేశారు. అన్ని వర్క్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ తెలుసా ఇవన్నీ ఎమాన్యుల్కి? తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. తెలియదు. చేనిచ్చేవాడు కదా తెలుసు. అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఇమ్మాన్యుయల్కి తెలుసు. నీ మాస్క్ పెట్టుకొని చేస్తుంటే గమనించాడు. లంచ్ బ్రేక్లో నేను తింటుంటే అప్పుడు వచ్చి చూసి ఇమ్మాన్యుయల్కి భయ్యా మీ అన్నయ్య ఇలా చేస్తున్నాడు అని స్టంట్ పడింది నాకు. ఇక ఇంటికి పిలిచి ఏంటిది అని అంటే మరి పద్దాకలా అంటే వాడికి ఎలా అంటే నేను చెప్తే వాడు బాధపడతాడేమోనని ఏంటి రూపాయి కూడా నిన్ను అడగాల, నా ఇష్టం, నా కష్టం, నాకు ఇష్టం, నేను వెళ్తా సంపాదించుకుంటా, అంటే నాకు రూమ్ రెంట్లకి వాటికి ఇస్తున్నానని చెప్పేసి నీ సమాధానం చెప్పాల్సిన ఇలా ర్యాష్గా మాట్లాడా, కావాలని ర్యాష్గా మాట్లాడి కొంచెం దూరం పెరిగింది. సో అలా చేసి నా పని నేను చేసుకుంటా వాడికి కొంచెం దూరంగా ఉన్నా. సమ్ టైమ్స్ మిడ్ నైట్లో ఫోన్ చేసేవాడు, బాగా గుర్తొస్తున్నావు రా కలుద్దాం అనేవాడు. ఇంకా నాకు మనసు ఒప్పగా వెళ్ళిపోయేవాడు. సో వాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫుల్ హ్యాపీ, నాకు అది చాలు, ఎవడేదైనా నాకు ఓకే అని అనుకున్న తర్వాతే నేను మళ్ళీ తిరిగి వాడి దగ్గర ఉండటం జరుగుతుంది. గ్యాప్ పోయింది, ఫుల్ ఆఫ్ పోయింది. బికాస్ నేను నౌన్ ఫేస్ అవుతున్నా, నాకంటూ కొన్ని సినిమాలు వచ్చాయి నేను చేసుకునేవి, అంటే ఆర్టిస్ట్గా కొన్ని మంచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అన్నపూర్ణ ఫోటో స్టూడియో అని చెప్పి దానికి చీఫ్ అసోసియేటివ్గా చేసుకుంటూ వచ్చా, అలా చేసుకుంటూ వచ్చాను. అండ్ మైసభ, సో దాంట్లో వన్ ఆఫ్ ది దేవకట్ట గారిది, దాంట్లో ఒక ఆది గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో అలా చిన్న చిన్న మూవీస్ వస్తూ ఉన్నాయి. నాకు నేను స్వతహాగా సంపాదించుకునే ఒక ఇది వచ్చింది. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తే వచ్చే డబ్బులు నా ఖర్చులకు సరిపోతున్నాయి. ఇప్పుడు ఎవరు అడిగినా నా అన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని వాడు చెప్పుకోగలడు. సో ఒక 2-3 మూవీస్కి నా పేరు పడింది. సో ఇప్పుడు ఎవరు అడిగినా మీ అన్న ఏం చేస్తున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాడు చెప్పుకోగలడు. సో ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళినా వాడు చెప్పుకోవడానికి నాకంటూ ఒక పేరు ఉంది కాబట్టి హ్యాపీగా నేను వాడి దగ్గర ఐడెంటిటీ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ ఇబ్బంది లేదు. 3 సంవత్సరాలు అందుకే హైడ్ అయ్యాను. ఇంక తప్పదు సార్, బికాస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, పెద్దోడు ఏం చేయట్లేదు, చిన్నోడు చేస్తున్నాడు, వాడికి ఏదైనా ఇప్పించవచ్చు కదా. ఈ 3 సంవత్సరాల గ్యాప్ లో ప్రెస్టేషన్ అంటామా, లేకపోతే తమ్ముడికి పేరు వస్తుంది, కొంచెం మనసులో లేకపోయినా పక్కన వాళ్ళకి గిచ్చుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రెస్టేషన్ గ్యాప్ లో కొన్ని అలవాట్లు అవుతూ ఉంటాయి. వెళ్ళి ఒక అక్కడ షాప్ దాకా వెళ్ళొద్దాం పదా, ఒక బీర్ తాగొద్దాం పదా, ఈ టైప్ జస్ట్ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ప్రలోభాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ జరిగినాయి అసలు లేదు సార్, ఇద్దరికి ఎలాంటి ఏమీ లేవు. సో ఉన్నదల్లా ఒకటే, ఫుడ్ తింటాం, నచ్చితే ఫుడ్ తింటాం, లేదా సినిమాలకు వెళ్ళిపోతాం. అది ఫ్లాప్ సినిమా అయినా సరే ఫస్ట్ నేను ఉంటా థియేటర్లో. నాకు ఆ పిచ్చి ఎక్కువ, థియేటర్లో నాకు బోర్ కొట్టిందంటే థియేటర్, చిరాగ్గా ఉందంటే థియేటర్, ఫుల్ హ్యాపీగా ఉన్నానంటే థియేటర్. నాకు థియేటర్ ఒకటే, నేను రూమ్ రెంట్ దానికి అనవసరం కడుతున్నాను, థియేటర్ కడితే హ్యాపీగా ఉంటాను, లోపల కూర్చోవచ్చానని అనిపించింది. సో నేను థియేటర్లోనే మోస్ట్లీ ఎక్కువ ఉంటాను, బయట తిరగడం తక్కువ. లేదు అని అంటే ఒక మాస్క్ పెట్టుకుంటా, హెల్మెట్ పెట్టుకుంటా, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటా, హైదరాబాద్ మొత్తం తిరుగుతా. నాకు ఎక్కడ కనపడితే అక్కడ బండి ఆపుకొని ప్రశాంతంగా సాంగ్స్ పెట్టుకుని వింటా, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా. లేదంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతా. దారిలో ఏదైనా మంచి లైన్ కానీ జరిగి ఏదైనా స్క్రిప్ట్ తగిలిందంటే మళ్ళీ రూమ్కి వచ్చి కూర్చొని రాసుకుంటా. ఇంకంతకు మించి నాకు తెలిసిన లోకం అయితే అదే సార్. ఒక ఫ్రెండ్స్తో గట్టిగా తిరిగిన సందర్భాలు అంటే నా ఫ్రెండ్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, సూర్య, బాబేష్, ఇలా నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో కలిసి మహా అయితే చార్మినార్ వరకు వెళ్ళి ఒక ఛాయ్ తాగేసి మళ్ళీ వచ్చేస్తాం. ఇంకా అంత కొనడానికి కూడా ఏముండదు సార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎంత వస్తుంది సార్, మహా అయితే 10,000 15,000 అవి రూమ్ రెంట్కి మన ఫుడ్ ఖర్చులకి సరిపోతాయి. మాకు ఒక ఛాయ్ తాగితేనే ఇంకా చాలు, సాయంత్రానికి అందరం కలిసి సరదాగా ఒక ఛాయ్ తాగేసి రూమ్కి వెళ్ళిపోతాం. అక్కడ మొదలుపెట్టి ఛాయ్ కాడ మొదలు పెట్టేసి రాష్ట్ర రాజకీయాల దాకా వెళ్ళిపోతాయి మా ముచ్చట్లు, మళ్ళీ సినిమా దాకా వస్తాయి రాజకీయాలు, రాష్ట్రం దాటేస్తాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.